మనం చూడడానికి కలరు ఇంకా బోల్డ్ చిన్న చిన్న పిందెలు అయితే బోలెడని వచ్చాయండి. ఇదిగోండి ఉన్నాము. ఫ్రూట్స్ కూడా వచ్చాయి కదా, ఎగ్ వంకాయలు సూపర్ అండి. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనమైతే ఈరోజు గార్డెన్లోకి వచ్చి చూస్తేనండి చాలా చక్కగా వెజిటబుల్స్ కొన్ని ఉన్నాయండి. రకరకాల మిరపకాయలు, ఇంకా గుడ్డు వంకాయలు, ఇంకా చాలా వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. అవి కోసుకునే ముందు నేనైతే అండి ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇలాగా బోగన్విలియా స్టెమ్ కటింగ్స్ ద్వారా తెచ్చుకొని వేసుకుంటానండి. ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ ద్వారా పెంచుకునేవే. చూడండి, ఫ్లవరింగ్ కూడా వచ్చేసాయి. మీకు ఎక్కడైనా దొరికితే చిన్న కట్టర్ అనేది బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. నచ్చితే అది కట్ చేసుకోండి. అక్కడ ఎవరు అడుగుతారు, పర్లేదు కదండి. ఎక్కడైనా మనకి దొరికిందంటే నచ్చితే వదలకూడదు. నేనైతే ఆ విధంగానే కట్ చేసుకున్నాను. మా ఊరు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇవి నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు తీసుకున్నానండి. ఆ స్టెమ్ కటింగ్స్ తెచ్చి కొంచెం వర్షాలు ఆ టైంలో పడే టైంలోనే వేశాను. అవి చక్కగా చిగురు పెట్టి మనకి ముందు వీడియోలో కూడా చూపించాను కదండి, చిగురు పెడుతున్నాయని. ఇప్పుడైతే ఫ్లవరింగ్ కూడా సూపర్గా వస్తున్నాయి. బోగన్విలియా గార్డెన్లో ఉంటే దాని అందమే వేరండి. ఎప్పుడు పూస్తూనే ఉంటాయి నిత్యం పువ్వులు కదా, కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్. అంతేకాకుండా ఈరోజు వీడియోలో నేను పేనుబంకని నివారించుకోవడం ఎలా అనేది చూపిస్తానండి. నాకు కూడా ఇక్కడ నేను చిక్కుడు మొక్కలు వేసాను చాలా రకాలుగా. క్లస్టర్ బీన్స్, మామూలుగా ఈ చిక్కుళ్ళు చాలా రకాలు వేసాను. వాటన్నిటికీ కూడా పేనుబంక స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది సీజన్, తప్పదు, ఇంకా వస్తూనే ఉంటాయి గార్డెన్లో తప్పకుండా. ఈ చిక్కుడు మొక్కలు వేసుకున్నప్పుడు మాత్రం కేర్ తీసుకోవాలి. దానికి నేను ఏ విధంగా చేశాను, పేనుబంకని అరికట్టుకోవడానికి ఏం చేశాను అనేది వీడియోలో చూపిస్తానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోయి ముందు పేనుబంకని ఎలా నివారించుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా గార్డెన్లో చూడండి, చక్కగా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మంచిగా ఫర్టిలైజర్స్ ఇస్తే బాగా వస్తాయండి. ఇంకొక ముఖ్య విషయం అండి, మనకి 12th, 13th, 14th, 15th డేట్స్లో మనకి ఇక్కడ మేళా జరగబోతుందండి. విశాఖ ఆర్గానిక్ మేళా రైతు సాధికార సంస్థ వారు నిర్వహిస్తున్నారు కదండి. అది నేను అప్పుడు చెప్పాను 5th అని. అదేమో పోస్ట్పోన్ అయిపోయిందండి. చాలామంది కాల్ చేసి మా ఫ్రెండ్సే వెళ్ళారంట. మా ఫ్రెండ్సే నాకు చెప్పారు, నువ్వు అన్నావని చూడకుండా వచ్చేసాము అనేసి. సో అప్పుడే నేను వెంటనే వీడియో చేశానండి, ఫుల్ వీడియోలో చెప్పాను. కాకపోతే తెలియలేని వాళ్ళు వెళ్ళుంటారు, ఎందుకంటే అప్పుడు బాగా అధిక వర్షాలు పడడం వల్ల అది పోస్ట్పోన్ అయింది. ఇప్పుడైతే కంపల్సరిగా వెళ్ళండి. 5th మనకి క్యాన్సిల్ అయింది కాబట్టి 12th, 13th, 14th, 15th ఏంటంటే మన రైతులు అందరూ కూడా అక్కడ మీట్ అయ్యేదండి. దానికి వ్యవసాయదారులకి ముఖ్యంగా ఆ రోజు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు గార్డెనర్స్ అందరూ కలుసుకుంటే చాలా బాగుంటుంది, అందరూ ఒకేసారి. ఓకేనండి, సరే తప్పకుండా మీట్ అవుదాం. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తానండి. కొన్ని సీడ్స్ కూడా పట్టుకొస్తాను. ఓకేనా, కలుద్దాం. ఓకే అండి, అయితే ఇప్పుడు నేను ఫస్ట్ పేనుబంకని ఎలా నివారించుకోవాలో చూద్దాం పదండి. పొగాకు కాడలండి, పొగాకు కాడలు, అలాగే కుంకుడుకాయల్ని మెత్తగా పగలగొట్టుకొని ఇవి కూడా ఇందులో వాటర్ పోసేసి ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచేద్దాం. ఇది ఇప్పుడు నానింది కదండి, దీనికి మనం వడగట్టేసుకుందాము. ఇప్పుడు ఈ లిక్విడ్తో మనం చక్కగా పెస్టిసైడ్ చేస్తే చక్కగా మొక్కల్లోని ఎలాంటి పెస్ట్ అయినా సరే కంట్రోల్ అయిపోతుందండి. ఇక్కడ మనం ఈ స్ప్రే బాటిల్లో వేసేసుకుందామండి. ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది, అందులో మనం ఇది వేసుకొని చక్కగా డైల్యూట్ చేసేసి వాటర్లోని హాఫ్ వాటర్లో వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మనం రామబాణం అండి. నిజంగా చెప్పాలంటే మొక్కలకి రామబాణం ఎలాంటి పురుగులైనా సరే పోగొట్టి చక్కగా మన మొక్కల్ని సేఫ్గా ఉంచుతుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మనం పెస్టిసైడ్ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తే చాలా చక్కగా మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు పేనుబంక కూడా చాలా ఎక్కువగా మనకి మొక్కలకి, చిక్కుడు మొక్కలకి ఎక్కువగా వస్తుంది కాబట్టి చిక్కుడు మొక్కలకి నేను స్ప్రే చేస్తున్నానండి. ఇక్కడ మీకు చూసినట్లయితే పేనుబంక కనిపిస్తుంది కదండి, చూడండి మొక్క అంతా ఎలాగ పాకేసిందో. సో ఇప్పుడైతే మనం ఇది స్ప్రే చేసేద్దాం.
ఇదంతా చిక్కుడు మొక్కేనండి. ఇది కొంచెం అన్నీ నేను వెరైటీలు వేసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ మనకి పెస్ట్ లేదు, కానీ ముందుగానే మనం ఇలా స్ప్రే చేసుకుంటే బెస్ట్ అండి. రాకముందే అన్ని చిక్కుడు మొక్కలకి, వంగ మొక్కలకి ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఏ పురుగైనా కూడా వెంటనే పారిపోద్దండి ఖచ్చితంగా. చక్కగా మొక్కల్లోని పెస్ట్ అయితే కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఈ బెండ మొక్కలకు కూడా కొంచెం పెస్ట్ అయితే వచ్చిందండి. ఆకులకి మనం స్ప్రే చేద్దాం. చూస్తున్నారా సాలి పురుగులు ఎలా పారిపోతుంది అది. ఈ ఆకులు కూడా కొంచెం డల్ అవుతున్నాయండి. మనం ఇలాంటివి ఇస్తే ఖచ్చితంగా మొక్క అయితే హెల్తీగా ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుందండి తప్పకుండా. మీకు పేనుబంక లాంటిది చూపిస్తాను. ఆకు వెనకతల ఇదిగోండి పురుగులాగా పడుతుందన్నమాట, బూజులాగా. సో ఇలాంటివి ఆకులు వెనకాతల ఎక్కువగా స్ప్రే చేయాలి. ఇదిగోండి ఈ పురుగులు. బీర మొక్కలకు కూడా ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా ఇంకా రాకుండా చక్కగా కంట్రోల్ అవుతాయండి. చాలా కంట్రోల్ అవుతుంది. చూద్దాము. ఇక్కడ కొన్ని చిక్కుడు మొక్కలు ఉన్నాయి, వేసుకున్నాను. ఇప్పుడు సీజన్ కదండి, మనకి చిక్కుళ్ళు ఎక్కువగా. ఇలాంటప్పుడు పేనుబంక అయితే కంట్రోల్ చేయడానికి మనం ఏదో ఒక పెస్టిసైడ్ అనేది ఇస్తూ ఉండాలి. ఇదైతే కంటిన్యూగా ఒక 2-3 డేస్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మారుస్తానండి. ఒకవేళ అంతకీ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ వేరేది మనం ట్రై చేయాలన్నమాట. అలా ఒకే దాంతో పెస్టిసైడ్ కంట్రోల్ అవ్వలేదని ఊరుకోకూడదు. ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి. మొక్కలకి అలవాటు అయిపోతుంది అన్నమాట. ఒకటే ఫర్టిలైజర్ ఇచ్చినా, ఒకటే పెస్టిసైడ్ ఇచ్చినా అది అలవాటు చేసేసుకొని ఇంకా అది మనకి ఈల్డ్ ఇవ్వకపోవచ్చు, లేదా పెస్ట్ కూడా కంట్రోల్ కాకపోవచ్చు. సో మనం ఏదైనా మారుస్తూ ఉండాలి. మళ్ళా నెక్స్ట్ డే వచ్చి నేను మళ్ళీ ఇది స్ప్రే చేస్తున్నానండి. ఎందుకంటే అలాగా ఆల్టర్నేట్ డేస్ అన్నా సరే స్ప్రే చేసుకోవచ్చు, లేదా డైలీ అయినా చేయొచ్చు, ఏం కాదు. అయితే ఇందులో నేను గోమూత్రం కూడా యాడ్ చేశానండి కొంచెం. అది గోమూత్రం కూడా మంచి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇలాంటి పెస్ట్ కంట్రోల్కి. సో ఇప్పుడైతే అలాగా నేను వేసి చూస్తే మొత్తం ఎక్కడా లేదండి. చాలా మటుకు ఇంకా తగ్గిపోయింది పేనుబంక. ఆ తర్వాత అంతా చనిపోయిందనమాట. కొంచెం రాలిపోయినట్టు అలా ఉంది. దాన్నేమో కొంచెం వాటర్తో మళ్ళీ ఫుల్గా వాష్ చేశాను. ఇప్పుడైతే ఫుల్గా కంట్రోల్ అయిపోయినట్లేనండి. ఇది 100% అయితే మంచిగా వర్క్ చేస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి ప్లాంట్ వేసుకున్నానండి. అంటే ఖాళీ లేదనమాట ఎక్కడ వేయాలని. పసుపు పక్కన చిన్న ప్లేస్ ఉంటే అలా ఒక మొక్క వేస్తే అది చూడండి చక్కగా పసుపు మొక్కలో మనకి పచ్చిమిరపకాయలు కాసేస్తున్నాయి. ఇవి కారంలోనే ఉంటాయండి. కొంచెం పొడవు మిర్చి అనమాట. చూడండి ఎలా కాసిందో ఒక్క మొక్కకే. ఫస్ట్ ఏంటి చాలా టైం తీసుకుందండి ఈ మొక్క అయితే. ఎందుకంటే పోత వచ్చింది కానీ రాలిపోతూ ఉండేదన్నమాట. అప్పుడు నేను ఈ మజ్జిగని స్ప్రే చేస్తూ వచ్చాను. దాని తర్వాత మనకి ఈ విధంగా చక్కగా వస్తున్నాయి కాపు. ఇవి ఇలా అంటే వచ్చేస్తున్నాయండి చక్కగా. అయితే మనకి పచ్చిమిరపకాయల ప్లాంట్స్ అయితే ఇప్పుడు బాగా కాస్తాయండి, సీజన్ కాబట్టి చక్కగా వేసుకోవచ్చు. నేను చాలా మొక్కలు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం రీసెంట్గా బ్లాక్ మిర్చి మొక్క చనిపోయింది కాబట్టి మళ్ళీ అది సీడ్స్ కొంచెం దాచుకొని చాలామందికి షేర్ చేశానండి అవి. ఆ తర్వాత నా కోసం కొంచెం ఉంచుకున్నవి కనబడ్డాయి అనమాట. అవి కూడా వేశాను ప్లాంట్స్. అవి కూడా చక్కగా సర్వైవ్ అవుతున్నాయండి. ఇప్పుడు అవి మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను. బ్లాక్ మిర్చి చాలా బాగుంటుందండి. ఎక్కువగా అది కూడా ఎక్కువ కాస్తుంది. మన ఈ బుల్లెట్ మిర్చి టైప్లో చాలా ఎక్కువ కాపు ఉంటుంది దానికి కూడా. ఒక్క మొక్కకి ఇన్ని పచ్చిమిరపకాయలు అంటే మనకి హ్యాపీ కదండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చిన్నది ఉందండి ప్లాంట్. అప్పుడు నేను శుభ్రంగా కట్ చేసాను అనమాట ఈ ప్లాంట్ని. దానివల్ల ఇప్పుడు మళ్ళీ చిగురు పెట్టుకొచ్చిందండి. చాలా 3 years బ్యాక్ ప్లాంట్ ఇది. కానీ ఇది చాలా ఘాటు ఉంటుందండి. అందుకనే నేను విత్తనం కూడా వేసుకున్నాను మళ్ళీ మొక్కలు. ఇప్పుడు ఇది 3 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ మొక్క డల్గానే ఉంటుంది చూసారా.
కాపు కూడా వస్తుంది, ఇంకా వస్తున్నాయి అయినా కూడా అయినా పచ్చిమిరపకాయలు వస్తున్నాయి. చూద్దామండి, తీసేస్తాను ఇంకా, ఎందుకంటే మన దగ్గర ఇంకా అలాంటి ఈ విత్తనాలు వేసాను కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. ఈ మొక్క డల్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తాయి కదా. చూడండి డార్క్ ఉన్నాయండి, ఇవి లైట్ కలర్ ఉన్నాయి, ఇవి డార్క్ మిర్చి, ఇది ఇంకా ఘాటు ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ తెలిసిందే కదండి, మన బుల్లెట్ పచ్చిమిర్చి చక్కగా మంచిగా పండిందండి. నాకు ఎందుకో కలర్ నచ్చుతుంది, మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ వీడియోలో, ప్రతి వీడియోలోని. ఈ పచ్చిమిరపకాయలు చూడడానికి అందంగా ఉంటాయండి, అలాగే కలర్ కూడా అద్భుతం. కలర్ చేంజ్ అయ్యాకే కట్ చేయాలనిపిస్తుంటుంది, కానీ అవసరానికి తప్పదు కదండి, మరి గార్డెన్లోంచే కదా మనం పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. అందుకని తప్పక నేను వచ్చి అయితే కట్ చేసేసుకుంటుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంక ఈ మొక్కకు లేవు. ఇది ఏం పచ్చిమిర్చో తెలియట్లేదండి, నేను ఎప్పుడో వేసాను, చాలా బుషిగా వచ్చింది ప్లాంట్ అంతా కూడా. ఒక్క మిరపకాయైనా వస్తేనే కానీ తెలియదు. చూస్తానండి, వచ్చాక మీకు ఎలాగ చూపిస్తాను కదా నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం నేను తెచ్చిన ఓవెల్ షేప్ పచ్చిమిరపకాయలు అండి ఇవి కూడా చాలా రెడ్ కలర్లోకే వస్తాయి. ఇది కొంచెం సైజ్ కూడా బాగుంది. ఇక్కడ 2 మాత్రం కాసాయి ఈ మొక్కకి, మొన్న తెంపానండి 3 days బ్యాకే. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ప్లాంట్, కానీ లేవు ఇంకా. ఓకే అండి, ఇవి చూడండి. ఇక్కడ బెండకాయలండి, అబ్బాయి ఎంత బాగా వస్తున్నాయోనండి బెండకాయలు, స్టార్ బెండ. మొన్న నేను పిక్నిక్ వెళ్ళానని చెప్పాను కదండి, వనమాలి పిక్నిక్ పెట్టారు వాళ్ళు, సిటీజీ వాళ్ళు. అయితే అక్కడ నేను చాలామందికి బల్బ్స్ షేర్ చేశాను, అలాగే ఈ బెండ విత్తనాలు కూడా షేర్ చేశానండి. ఎందుకంటే మన గార్డెన్లో న్యూ వెరైటీస్ ఎప్పుడైనా వస్తే నేను తప్పకుండా ఎవరికైనా ఆ విత్తనాలు సేవ్ చేసి నేను కలిసినప్పుడు మాత్రం అవి ఇస్తాను. ఇక్కడ లేతగా ఉన్నాయండి, లేత బెండకాయలు, స్టార్ బెండ చాలా చక్కగా కాస్తున్నాయండి. ఇవి నేను చెప్పాను కదా, టిప్ ఏం లేదు, పైన కొంచెం కట్ చేస్తే బుషిగా వచ్చి మనకి ఇంకా బెండకాయలు ఎక్కువగా వస్తాయండి. ఇంకా చూసారా, ఇక్కడ నేనేమో నేతిబీర వేసానండి, బ్రతికిందో లేదో అన్నాను కదా, బ్రతికేయండి. ఇదిగో ఇంకా కాపు కూడా రెడీ అయిపోతున్నాయి. నెక్స్ట్ నేతిబీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాం మన గార్డెన్లో. ఇదిగోండి ఇంకొక ఎగ్ బ్రింజల్ ఇంకొకటి వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకా చిన్నగా ఉంది, కానీ లేతగా ఉంటేనే బాగుంటుందిలేండి. సో ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేద్దామా. వావ్, చూడండి ఎంత బాగున్నాయి తెలుసా, చూడడానికి కలరు. ఇంకా బోల్డ్ చిన్న చిన్న పిందెలు అయితే బోలెడని వచ్చాయండి. కరివేపాకు లేదండి, కొద్ది కరివేపాకు కూడా కట్ చేసుకుంటాను. ఇలా మనం కట్ చేస్తే ఇంకా వస్తాయండి బుషీగా. ఈ ఆకు చూడండి ఎంత పొడవచ్చినాయో. ముదురాకులు తెంపుకుంటే మనకి ఇంకా బాగా చిగురు అనేది వస్తుంది. బా ఎంత ఫ్లేవర్ అండి, చక్కగా ఎంత సువాసన వస్తుందో కరివేపాకు. మనకి కరివేపాకు ఎలా పెంచుకోవాలనేది వీడియో ఉందండి, ఎండ్ సెక్షన్లో ఇస్తాను. దీనికి ఇంకా బుషిగా రావడానికి, మంచిగా పెరగడానికి చిట్కాలు ఉన్నాయి. ఓ ఇక్కడ ఇంకా వంకాయ చూడలేదండి, ఇది ఒకటి ఉంది, ఇది కూడా కట్ చేద్దాము. ఇది ఇంకో మొక్క అండి. అక్కడక్కడ దొండకాయలు అయితే ఉన్నాయండి, ఇది కూడా మరి తెంపేద్దాం. పూత వస్తుందండి ఇప్పుడిప్పుడే, బాగా ఎదిగాయి. చెప్పాను కదా ఫుల్గా ప్రూనింగ్ చేసాను. ప్రూనింగ్ చేసిన మొక్క కూడా ఇవి పండిపోయింది చూడండి, చూడలేదు కదా. ఆకులు చాటున ఇంక ఇవి పనికిరావు. నెక్స్ట్ ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత పెద్ద కొమ్మలు లాంటివి తీసి నేను వేసాను, అవి కూడా చక్కగా చిగురొచ్చాయి. చూడండి ఎన్ని బెండకాయలు, పువ్వులు వస్తున్నాయి చిగురులు పెట్టుకుంటూ. ఇలా మనం సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటున్న పంటకి రుచి ఎక్కువండి, కూరగాయలు మంచి టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి పేనుబంక అయితే చాలా మట్టుకు చనిపోయి రాలిపోయిందండి ఆకుల పైన. మ్యాక్సిమం అయితే కవర్ అయిపోయింది, ఇప్పుడైతే క్లియర్ అయ్యింది. సో ఇక మనకి తిరుగులేదు. ఈ విధంగా ఎప్పుడూ స్ప్రే చేస్తూ ఉండాలండి, మార్చి
మీరు ఇక్కడ చూసినట్టయితే నారింజకాయ చక్కగా రెడీ అయిందండి, మంచి పెద్ద సైజులోని. ఇది సింగిల్గా ఒక్కటే రెడీ అయింది. ఇదిగోండి, పండింది, మెత్తగా ఉందండి. జ్యూస్ చాలా ఉంటుంది. చాలా ఉన్నాయి ఇంకా బోల్డ్ అని. ఇవన్నీ ఎదిగితే మనకి బోల్డ్ కాయలు అవుతాయండి. దానిమ్మకాయ ఉంది, రెడీ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కంపోస్ట్ వేసాను కదండి అప్పుడు, ఆ దాంట్లో ఎంత తోటకూర చక్కగా లేత తోటకూర వచ్చిందండి. ఇంకా ఈ పూల మధ్యలో చక్కటి తోటకూర, పెరుగు తోటకూర అండి. ఎంత పెద్దది ఎదిగిందో, ఎంత లేతగా ఉంది. మనకు ఒక రోజుకి సరిపోతుందండి కూర. అలాగే ఇక్కడ మనకి చిలక తోటకూర కూడా ఉందండి, ఇది కూడా కట్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ ఎదుగుతున్నాయండి చిలక తోటకూరలు అన్నీ, మనం వేయకుండానే కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. మంచిగా తోటకూర ఉంది, రెడీ అయింది. అక్కడక్కడ ఒక్కొక్క కాడ వస్తుందండి విత్తనాలు పడి. ఇంత తోటకూర మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను వేసుకున్న మెంతికూర వాటరింగ్ చేయడంలో తేడా వచ్చి పడిపోయిందండి. ఇవంతా కూడా మెంతికూర. ఎవరికైనా చెప్తాను కదండి హెల్ప్ చేయమని, ఇలా అయిపోతుంది అనమాట. తప్పదు మరి, ఇక మనం వేసుకుంటే బాగున్నాం. పడిపోయింది ఇక్కడ మెంతికూర, అందుకని తీసేస్తున్నానండి మొత్తం. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడైతే ఫస్ట్లోనే తీసుంటే భలే ఉంది. గడ్డి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఇదంతా క్లియర్ చేసుకుంటాం. వాటర్ బాటిల్స్లో వేసుకున్న మెంతికూర అయితే బాగుందండి. ఇంక ఇది కూడా మనం తీసేద్దాం. చక్కగా లేత మైక్రో గ్రీన్స్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఇవి ఇలా తీసేసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. మట్టి కూడా వచ్చేస్తుందండి. కాకపోతే ఇలా కట్ చేసుకుంటే బెస్ట్ ఏమో. ఎందుకంటే మట్టి కూడా మనకి అందులో ఉండిపోతుంది చక్కగా, వేర్లు అవి కూడా ఈజీగా ఉంటుందండి. మనం కడుక్కునేటప్పుడు, వాడుకునేటప్పుడు వంటలకి. ఇలా తక్కువ టైంలోనే మనం ఇలా ఆకుకూరలు పెంచేసుకోవచ్చండి చక్కగా. ఎంత బాగా వచ్చింది. ఇది ఉంచేస్తానండి, ఇంకొకసారి తెంపుకోవచ్చు. ఇప్పటికైతే సరిపోతుంది. ఈరోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మెంతికూర అండి. ఈరోజు మనం ఆకుకూరలో మెంతికూర, అలాగే తోటకూర కూడా బాగా వచ్చిందండి, కరివేపాకు. ఈ విధంగా మనం మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ హార్వెస్ట్ చేసుకున్నాము. ఫ్రూట్స్ కూడా వచ్చాయి కదా, ఎగ్ వంకాయలు సూపర్ అండి. ఓకే, ఈ విధంగా నేనైతే ప్రతిరోజు ఏదో ఒకటి గార్డెన్లో చేసుకుంటూనే ఉంటాను వర్క్ అనేది. తప్పకుండా మనం ఈ సేంద్రియ పద్ధతిలో ఈ పంటలు పండించుకోవడం వల్ల మంచి ఆర్గానిక్ ఫుడ్ అండి. చాలా కాస్ట్ ఉంటుంది బయట. మనం ఈ విధంగా మన గార్డెన్లోనే పెంచుకొని చక్కగా లేత వంకాయలు, లేత బెండకాయలు, పచ్చిమిరపకాయలు ఎన్నో కోసుకొని చక్కగా తింటున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఈల్డ్ రావట్లేదు అనే వాళ్ళకి తప్పకుండా నన్ను అడిగితే ఏంటనేది చిట్కాలు నేను ఎలా పండించుకుంటున్నానో నేనైతే చెప్తూ ఉన్నాను. నాకు తెలిసిందైతే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.